అందరికీ నమస్కారం. నేను కాన్వెంట్ సుభాష్. ఈ వీడియోలో ట్రయల్ లైసెన్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ట్రయల్ లైసెన్స్ అంటే మన మున్సిపాలిటీ గాని, కార్పొరేషన్ పరిధుల్లో లేదా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న షాపులో లైసెన్స్ తీసుకోవాలి. లైసెన్స్ మనకు వివిధ రకాల బ్యాంక్ లోన్‌కి కూడా యూజ్ అవుతాయి. దాన్ని ఎలా అప్లై చేయాలో అంటే, అప్లై చేయడానికి మనకు ముందు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, ఒకటి ఆధార్ కార్డ్, నెక్స్ట్ అగ్రీమెంట్. మనం షాప్ కిరాయికి తీసుకుంటే దానికి సంబంధించిన అగ్రీమెంట్ తీసుకొని పెట్టుకోవాలి. లేదా ఓన్ షాప్ అయితే మన హౌస్ ట్యాక్స్ రెడీగా పెట్టుకొని వాటిని ఫోటోస్ అప్‌లోడ్ చేయడం ఉంటుంది సైట్‌లో. ఇంకోటేంటంటే షాప్ యొక్క పొడవు, వెడల్పు ఫీట్‌లలో తీసుకోవాలి. పొడవు, వెడల్పు ఫీట్‌లలో తీసుకొని ఆ మెజర్‌మెంట్ ఎంటర్ చేయడం ఉంటుంది కాబట్టి వాటిని కూడా రెడీగా పెట్టుకోవాలి. అండ్ ఫ్రంట్ ఫోటో అండ్ సైడ్ ఫోటో కూడా రెడీగా పెట్టుకోవాలి. సో, ఈ వీడియోలో లాస్ట్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఎవరైనా మీకు తెలిసిన షాప్స్ ఉన్న వారికి ఈ వీడియోని షేర్ చేయండి. లేదా మీ మీ మొబైల్‌లో ఉన్న గ్రూప్‌లోనే షేర్ చేయండి. అండ్ ఇంకోటి, ఒకవేళ షాప్ ఆల్రెడీ లైసెన్స్ తీసుకున్న వాళ్ళకి రెన్యువల్ ఎలా చేసుకోవాలనే విషయాన్ని కూడా నేను లాస్ట్‌లో చెప్పడం జరిగింది. ఇది ఓపెన్ చేసుకోవాలి. సో, ఇది లైసెన్స్, జిఓ, డీటెయిల్స్, సర్వీస్, డాక్యుమెంట్ రిక్వైర్డ్ ఏమేమి కావాలి, టైమ్ ఫ్రేమ్, రెస్పాన్సిబుల్ ఆఫీసర్. సో, ఇదంతా ఉంటుంది. ఇందులో మోడల్ అప్లికేషన్ కూడా మనకు ఉంటుంది. ఇక్కడ క్లియర్ చేసుకొని డౌన్లోడ్ అయినాక అది కూడా చెక్ చేసుకోవచ్చు ఒకసారి. అందులో ఏమేమి ఉంటుందో క్లియర్‌గా అర్థమవుతుంది. దాన్ని బట్టి కూడా మనం ఏమేమి అప్లై చేసుకోవచ్చు, ఏమేమి కావాలో మనకు అవన్నీ అర్థమవుతుంది. ఇది మోడల్ అప్లికేషన్. మనం ఏమైతే ఎంటర్ చేసేవి ఉంటాయో అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఈ స్టార్ మార్కులు అన్నీ ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. ఇవన్నీ మనం ముందే రెడీ చేసి పెట్టుకుంటే సైట్ ఓపెన్ చేసుకున్నప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. సో, ఇక్కడ కేటగిరీ, ట్రేడ్ కేటగిరీ, సబ్ కేటగిరీ, రూట్ టైప్ ఇవి ఉంటాయి. ఇందులో మన మెజర్‌మెంట్ ఇవ్వడం ఉంటుంది. మెజర్‌మెంట్ ప్రకారమే మనకు లైసెన్స్ ఫీ పడుతుంది. మెజర్‌మెంట్ ప్రకారం అండ్ మన ట్రేడ్‌ని బట్టి కూడా లైసెన్స్ ఫీ ఉంటుంది. ఇక్కడ యాడ్ మెజర్‌మెంట్స్ అనేది ఇందులో ఫీట్, మన పొడవు ఇంటూ వెడల్పు, మన షాప్ యొక్క పొడవు వెడల్పును ఫీట్ల ప్రకారం తీసుకొని ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, సైట్‌కి వెళ్దాం. ఇది గెడ్జెట్ డాష్‌బోర్డ్, ఇది ప్రొసీడ్యూర్‌ది. ఇక్కడ అప్లై హియర్ దగ్గర క్లిక్ చేసి క్లిక్ హియర్ దగ్గర చేస్తే మనం అప్లై చేయడానికి ఓపెన్ అవుతుంది. ఈ డౌన్లోడ్ సర్టిఫికేట్ అనేది మనం తర్వాత డౌన్లోడ్ చేసుకోవడానికి లైసెన్స్‌ని ఇక్కడ మనం క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లై చేయాలంటే ఫస్ట్ డిస్ట్రిక్ట్, యూఎల్‌బీ నేమ్, యూ హ్యావ్ లేబర్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో. ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ద షాప్ అండ్ ఎస్టాబ్లిష్ సర్టిఫికేట్, ప్లీజ్ visit the following links. Obtain the certificate immediately. ఓకే. సో, ఇట్లా మనకు మొబైల్ నెంబర్ ఇచ్చి ఓటీపీ ద్వారా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో, ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇందులో ట్రేడ్ ఓనర్ సర్నేమ్, ఎవరైతే లైసెన్స్ తీసుకుంటారో వాళ్ళ సర్నేమ్, రిలేషన్ టైప్, రిలేషన్ నేమ్, ఆధార్ నెంబర్, స్టార్ మార్క్ లేదు, ట్రేడ్ ఓనర్ నేమ్, రిలేషన్ సర్నేమ్, అండ్ ప్లస్ స్టార్ మార్క్ లేదు కాబట్టి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. రెసిడెంట్ డోర్ నెంబర్, అంటే ఎవరైతే లైసెన్స్ తీసుకుంటారో అతని యొక్క రెసిడెంట్ డోర్ నెంబర్, సిటీ, పిన్ కోడ్ ఇవన్నీ ఇవ్వాలి, డిస్ట్రిక్ట్. సో, ఈమెయిల్ కూడా స్టార్ మార్క్ లేదు. మొబైల్ నెంబర్ కంపల్సరీ. ట్రేడ్ టైటిల్ అంటే మన షాప్ పేరు టైటిల్ వచ్చేసి స్టేటస్, టెంపరరీ, పర్మనెంట్.
టు డేట్ మనం ఎన్ని ఇయర్స్ అనేది టు డేట్ పెట్టేసాను. ట్రేడ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, ఎస్ ఆర్ నో, ఎస్ లేకపోతే ఇంతకుముందు లేకపోతే మనం నో, ఇంతకుముందు ఉంటే ఎస్, కొత్తది కాబట్టి నో. ట్రేడ్ డోర్ నెంబర్, ఇప్పుడు షాప్ యొక్క డోర్ నెంబర్, సిటీ, యుఎల్బి నేమ్, అసెస్మెంట్ నెంబర్ అవసరం లేదు. ట్రేడ్ అడ్రస్, డిస్ట్రిక్ట్ పిన్ కోడ్, ఇక్కడ కేటగిరీ దగ్గర కంపల్సరీ కావాలి. డేంజరస్ అండ్ అఫెన్సివ్, జనరల్ ఎస్టాబ్లిష్, ఆఫీస్ షాప్స్, టెంపరీస్, జనరల్ ఎస్టాబ్లిష్మెంట్. రోడ్ టైప్, ఎన్ని ఫీట్ల రోడ్ ఉంది కూడా ఇవ్వాలి. ఫ్రంట్ 20 ఫీటా 30 ఫీటా, డబుల్ రోడ్, డబుల్ లైన్ 30 ఫీట్, ఆ రోడ్లో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ట్రేడ్ మెజర్మెంట్ డీటెయిల్స్ ఫీట్లలో ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఎంట్రీ చేస్తే మనకు ఆప్షన్ వస్తుంది. మనం ఇచ్చే ఫీట్స్ మెజర్మెంట్ ప్రకారం మన ఫీజు క్యాలిక్యులేషన్ వస్తుంది ఆటోమేటిక్గా. సో ఇక్కడ ఐడి ప్రూఫ్, మన ఆధార్ కార్డు యూజువల్ అప్లోడ్ చేయాలి. తర్వాత షాప్ లీజ్ తీసుకున్న వాళ్ళు లీజ్ డీడ్ నార్మల్ 10 రూపీస్ 20 రూపీస్ అయినా పర్లేదు, ఆన్ పేపర్ తీసుకోవచ్చు. తర్వాత అప్లోడ్ ఫ్రంట్ ఇమేజ్ ఇక్కడ అప్లోడ్ చేయాలి, సైడ్ ఇమేజ్ అప్లోడ్ చేయాలి. ఒకవేళ ఇది ఓన్ షాప్ అయిందనుకో ఇక్కడ జస్ట్ ప్రాపర్ ట్యాక్స్ రిసిప్ట్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేసేస్తే మనకు తర్వాత పేమెంట్ ప్రాసెస్ వెళ్తుంది. సో అందులో తర్వాత పేమెంట్ చేసే తర్వాత నాకు వితిన్ 1 వీక్ 10 డేస్లో ఆఫీస్ నుంచి అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇవ్వకపోయినా అది ఆటో అప్డేషన్ కూడా అవుతుంది. సో అలా ఏం ప్రాబ్లం లేదు, మనం డౌన్లోడ్ సర్టిఫికేట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఇట్లా మనం లైసెన్స్ అప్లై చేయొచ్చు. ఇది చేస్తుంటే ఖచ్చితంగా డౌట్స్ వస్తూ ఉంటాయి. సో ఏవైతే డౌట్స్ వచ్చేటివి ఉంటాయో అవి తర్వాత వేరే వీడియోలో ఎంటర్ చేస్తూ మరి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇందులోనే ఆన్లైన్ సర్వీసెస్లో రెన్యువల్ ఆఫ్ ట్రయల్ లైసెన్స్ ఇది ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ సో సర్వీస్ రెన్యువల్ ఆఫ్ ట్రయల్ లైసెన్స్, డాక్యుమెంట్ రిక్వైర్డ్, ఎగ్జిస్టింగ్ ట్రయల్ లైసెన్స్, టైమ్ ఫ్రేమ్ ఇన్స్టాంట్, ఆఫీసర్స్ ఉంది. ప్రొసీడ్యూర్లో ఓపెన్ చేసుకొని చూద్దాం. Procedure of renewal of trial license, process description. If applicant wants to apply for approval of renewal of trial license online directly, the applicant has to access the online application at e-municipal Telangana. ఇది అప్లికేషన్ చేసుకున్నది. నెక్స్ట్ ద అప్లికెంట్ కెన్ అప్లై ఫర్ న్యూ ట్రయల్ లైసెన్స్ బై మొబైల్ అథెంటికేషన్ విత్ ఓటీపీ వ్యాలిడేషన్, ఓటీపీ ద్వారా. థర్డ్, వన్స్ అప్లికెంట్ హ్యాస్ డన్ ద ఓటీపీ వ్యాలిడేషన్ సిస్టమ్, seek TIN number. Applicant shall enter TIN, tried identification number. No mandatory documents required. Make renewal of trial license fee payment. Online successful payment. Renewal of trial certificate is generated SMS will be sent to the registered mobile number along with the payment details. Applicant can download the renewal of trial license certificate through online. సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ఇక్కడ డాష్ బోర్డ్లో రెన్యువల్ ఆఫ్ ట్రయల్ లైసెన్స్ క్లిక్ హియర్, అప్లై హియర్, ఇక్కడ మనం క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ మన ఇంతకుముందు ఉన్న ట్రయల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేశాక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసేసాక మనకు అది ఓపెన్ అవుతుంది. తర్వాత ఫీ పేమెంట్ ద్వారా ఆటోమేటిక్గా లైసెన్స్ వచ్చేస్తుంది. ఒకవేళ మన ప్రింట్ కావాలనుకున్నా నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ రిసిప్ట్లో సేమ్ నెంబర్ ఇచ్చేసి ప్రింట్ తీసుకోవచ్చు.
సో ఇది కూడా నేను వేరే ఏదైనా ఎగ్జిస్టింగ్ ఉన్న దాని గురించి కూడా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమైనా డౌట్స్ వచ్చిన దాన్ని బట్టి కూడా వాటి కూడా క్లారిఫికేషన్ ఇస్తాను. సో థ్యాంక్ యూ.